హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఎవ్వరికీ తెలియని కాయలు నేనైతే పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఇవైతే చాలా తక్కువ ప్లేసెస్లో చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట. మీకు తెలిస్తే మాత్రం ఈ కాయలు ఏంటో అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీటినైతే మేము కలిమకాయలు అంటారండి. మేమైతే వీటిని పచ్చడి చేసుకొని తింటాము. చాలా బాగుంటుందండి. అంటే కొద్దిగా పుల్లగా ఉంటాయి అన్నమాట. పుల్లని పచ్చడి చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. ఈ కలిమకాయలతో పచ్చడి నేను ఎలా చేస్తానో మీరు చూడండి. చూసి మీకు దొరికితే కనుక చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. సో ఇప్పుడు నేను ఈ కలిమకాయలు కోసుకోవడానికైతే ఇక్కడికి ఈ తోటకు వచ్చానండి. మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ తోట అనమాట ఇది. యాక్చువల్లీ నిమ్మ తోట. ఆ నిమ్మ తోటలో ఒక పక్కకైతే ఈ చెట్టు ఉందండి. చూడండి ఎలా ఉన్నాయో కాయలు. మంచిగా రెడ్గా చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదా, చెర్రీస్ లాగా ఉన్నాయి కదా. వీటిని కోసుకోవడం అయితే చాలా బాగున్నాయి చూడడానికి, కానీ వీటిని కోసుకోవడం అయితే కష్టంగా ఉందండి. ఎందుకంటే పక్కన నిమ్మ చెట్టు ఉంది, దానికి ముల్లే. ఈ కలిమకాయ చెట్టు కూడా ముల్లే ఉన్నాయన్నమాట. ముళ్ళ చెట్టు అండి ఇది. సో కోసుకోవడం మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చాలా చూసి ముళ్ళులు గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా కోస్తున్నాం అనమాట. నేను మా హస్బెండ్ని తీసుకొని వచ్చాను వీటిని కోసుకోవడానికి. సో వీటిని పచ్చడి చేయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మొత్తానికైతే ఇప్పుడు తీరిక దొరికింది నాకు వీటిని కోసుకొని వెళ్ళడానికి. సో వాళ్ళని అడిగి ఫోన్ చేసి కాయలు ఉన్నాయా లేవా అని కాల్ చేసి అడిగితే ఉన్నాయి రండి అని అన్నారు వాళ్ళు. ఇంకా మేము మొత్తానికైతే చాలా సంతోషంగా అమ్మాయి కాయలు ఉన్నాయంట తెంచుకుందామని చెప్పేసి వచ్చాము. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ తాతయ్య వాళ్ళదేనండి. తాతయ్య కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు కాయలు కోసి ఇవ్వడానికి. వాళ్ళదే ఈ తోట. అసలు వాటిని చూస్తే అన్నీ కోసేయాలనిపిస్తుందండి. అంత బాగున్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడడానికి. ఖాళీ ముళ్ళు ఉన్నాయి అనమాట, గుచ్చుకుంటున్నాయి. ఇక చేసేది ఏం లేక ఇక్కడ పైన కనిపించినంత వరకు కోసుకొని వెళ్ళాను నేను. చూడండి ఎలా ఉన్నాయో, నా చేతిలో ఉన్నాయి కదా, ఇవే కలిమకాయలు. అంటే మంచి రెడ్గా ఉన్నాయి, కొన్ని వైట్గా ఉన్నాయి చూడండి తెల్లగా. అవైతే సరిగ్గా పండని కాయలు అనమాట. సో ఇప్పుడు నేను ఇంకా వీటిని పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నానన్నమాట. సో నేను పచ్చడి ఎలా చేస్తానో చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్స్ నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవ్వడానికి అయితే చాలా యూజ్ అవుతాయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేద్దాము. ఇప్పుడు నేను ఈ అందమైన కాయలతో చాలా రుచికరమైన పచ్చడి ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి, ఓకేనా? ఇవి చూడండి, కొద్దిగా రెడ్గా నల్లగా కనిపిస్తున్నాయి కదా. ఇవైతే బాగా పండినాయి అన్నమాట పళ్ళు. కొద్దిగా తెల్లగా కనిపించినాయేమో, కొద్దిగా అప్పుడప్పుడే పండుతున్న పళ్ళు కాయలు అన్నమాట. సో అవి కూడా పండడానికి అయితే వస్తాయి ఇంకొన్ని రోజులకి. సో కానీ అవి కూడా చేయొచ్చండి, మొత్తము కలిపే పచ్చడి చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందులో కాయలుగా అలా చేయకూడదు. ఈ కాయల లోపల గింజ ఉంటుందన్నమాట. ఆ గింజను తీసేసి ఆ తర్వాత వీటిని పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు నేను గింజలు ఎలా తీస్తున్నానో చూడండి. ఇలా చాకుతో మిడిల్లో కట్ చేస్తే దాంట్లో ఉన్న గింజని చాలా ఈజీగా తీసేయచ్చు. చూడండి ఎలా ఉన్నాయో గింజలు, పలుకుల్లాగా ఆ గింజను తీసేస్తే అలా ఉంటుంది అనమాట అది. సో మా అబ్బాయి వాటిని తిందామని చెప్పేసి చూస్తున్నాడు. నిమ్మకాయలాగే పుల్లగా ఉంటాయి అన్నమాట ఇవి. పుల్లగా ఉండడంతో సో నేను తింటా అని వాడు తీసుకొని టేస్ట్ చేస్తున్నాడు. ఇంకా నేను ఆ ప్లేట్లో పెట్టుకున్న కాయలన్నీ కూడా గింజలు తీసుకుంటున్నానండి. ఇలా ఒక దగ్గర కూర్చొని చాలా ప్రశాంతంగా. సో వాటిని గింజలు తీసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తాను అనేది కూడా చూడండి. స్కిప్ చేయకుండా ప్రాసెస్ బై ప్రాసెస్ చూస్తూ ఉంటే మీకు ఎలా చేస్తాం, మొత్తం ప్రాసెస్ ఏంటి ఈ పచ్చడికి అనేది మీకే అర్థమవుతుంది. మీకు దొరికినప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, నేను గింజలన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. నేను తెచ్చుకున్న కాయలు మీకు చూపించాను కదా ప్లేట్లో ఇందాక. ఆ కాయలన్నీ కూడా తీయలేదండి నేను, అందులో సగం కాయలు మాత్రమే తీశాను. ఈ పచ్చడినే చాలా అవుతుందన్నమాట. పుల్లగా ఉంటాయి కదా, కారం ఎక్కువగా పట్టుద్ది, అందుకని సగమే తీసుకున్నాను గింజలు. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇవి ఎండు మిరపకాయలు పచ్చట్లో వేయడానికి అనమాట. వీటిని వేయించుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆ ఎండు మిరపకాయలు వేయించుకోవడానికి ఒక కడాయి అయితే తీసుకొని
అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుంటే మిరపకాయలు మంచిగా వేగుతాయి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. అదే ఆయిల్ వేసుకుంటే కొద్దిగా మంచిగా వస్తాయి, మంచి కలర్ వస్తుంది, మాడిపోకుండా ఉంటాయి. సో చూడండి, నేను ఇవి ఆయిల్ వేసుకొని కొద్దిగా అటు ఇటు అనుకుంటుగా లైట్గా దూరగా వేయించుకుంటున్నాను. మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా. మరీ మాడిపోతే ఏమవుతుందంటే పచ్చడి మొత్తము మాడు వాసన వస్తుంది, బాగోదు. ఈ కలర్ మామూలుగా ఈ రెడ్ కలర్కి వచ్చేసే చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ బ్లాక్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నేను అవి వేగాయి అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కలమకాయలు ఉన్నాయి కదండి, గింజలు తీసుకొని పెట్టుకున్నాను కదా, అవైతే ఇందులో కొద్దిగా వేయించుకొని ఉడకబెట్టుకోవాలండి. వీటిని మొత్తం టమాటా పచ్చడి చేసుకుంటాం కదా మనము, టమాటాలు ఉడకబెట్టుకొని, సో ఇవి కూడా సేమ్ అలాగే అన్నమాట. ఇప్పుడు నేను వాటిని ఆ గిన్నెలో ఆయిల్లో వేసుకొని కొద్దిగా అటు ఇటు అని మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేద్దాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసి చూసి చూడండి ఇవి ఎలా ఉన్నాయో. సో ఫస్ట్ వేసిన దగ్గరికి ఇప్పటికీ మీకు కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుందా? కొద్దిగా మగ్గుతున్నాయి చూడండి. ఇవైతే చాలా ఈజీగా మగ్గిపోతాయండి, టమాటాల కన్నా కూడా చాలా ఫాస్ట్గా అనమాట. అంత డెలికేట్గా ఉంటాయి ఈ కాయలు. సో కాయను చూస్తే ఇలా గట్టిగా కనపడుతుంది, కానీ ఇలా ఆయిల్లో వేయగానే మొత్తం ముడుచుకొని పోతుంది అనమాట, టమాటాల లాగానే. ఇంకా సేమ్ పైన టమాటాలు కనుక ఉడికితే మొత్తం పైన తోలు మొత్తం ఎలా వచ్చేస్తుంది, ఇవి కూడా అంతేనండి. చూడండి, ఎక్కువ టైం అయితే పట్టలేదు, జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోయాయి ఇవి. సో ఇలా ఉడికితే చాలు. ఇంకా చూడండి, ఇప్పుడు నేను ఈ గరిటెతోటి ఇలా కాయలు ఇలా ఒత్తినప్పుడు చూడండి మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఎక్కువ టైం పట్టదండి. నేను సిమ్లో పెట్టుకున్నాను కాబట్టి 5 మినిట్స్ పట్టింది. కొద్దిగా హైలో పెట్టుకొని దగ్గరుండి వేయించుకుంటే జస్ట్ 3 మినిట్స్లో ఉడికిపోతాయి అవి. ఇప్పుడు దాంట్లోకి పచ్చడికి నూరడానికి కావలసినవండి ఇవి మెంతులు. ఇప్పుడు నేను ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మెంతులు, జీలకర్ర 2 కలిపి కూడా వేయించుకుంటున్నానండి ఆయిల్లో. చూడండి, ఫస్ట్ అయితే మెంతులు వేసాను, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను అనమాట. ఇవి ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. సో పచ్చడికి ఎప్పుడైనా సరే ఇలా ఆయిల్లో వేసి వేయించుకుంటేనే బాగుంటుంది. పచ్చడి అంటేనే ఆయిల్ ఉంటేనే ఆ పచ్చడి టేస్ట్ ఉంటుంది, లేకపోతే బాగోదన్నమాట. సో నీళ్ళల్లో మునిగినట్టు నూనెలో మునగాలండి పచ్చడి, అప్పుడే ఆ పచ్చడికి టేస్ట్. సో ఇలా ఉడికిపోయాయి చూడండి. ఇంకా మేము రోటి దగ్గరికి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా కావలసినవి. అలా వేయించుకున్న ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు, సో ఉడకబెట్టుకున్న కల్మకాయ ముక్కలు అన్నీ కూడా రోటి దగ్గరికి తెచ్చుకొని ఇప్పుడు నేను రోటి దగ్గర కూర్చొని ఇంకా పచ్చడి నూరడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. యుద్ధం చేయాలి, పచ్చడి నూరాలంటే యుద్ధం చేసినట్టే అనమాట. సో ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి రోట్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా కొద్దిగా మరీ మెత్తగా కాకపోయినా పర్వాలేదండి, కొద్దిగా బరకగా ఉన్నా చాలు. అలా బరకగా అయ్యేంత వరకు కూడా ఇలా రోకలతో దాన్ని కొద్దిగా నూరుకుంటూ ఉండాలన్నమాట. రోటి పచ్చళ్ళకు ఉండే టేస్ట్ మిక్సీ పచ్చళ్ళకు ఉండదండి కదా. అసలు ఆ మిక్సీలో వేసుకుంటే ఆ పచ్చడి అసలు ఆ టేస్టే ఉండదు. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి, కానీ చేయడానికి ఓపిక ఉండాలన్నమాట. ఓపిక ఉంటే రోజుకు ఒక పచ్చడి అయినా చేసుకొని తినేయచ్చు, అంత బాగుంటాయి రోటి పచ్చళ్ళు. నాకైతే చాలా ఇష్టము. రోటి పచ్చళ్ళు ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి? మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారు కదా. సో కారం అయితే మెదగడానికి వచ్చింది. ఇదిగో చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, మరి మెత్తగా అవసరం లేదు. ఈ కొద్దిగా బరకగా ఉంది కదా, అలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మనము కాయలు వేసుకొని నూరుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా మెదిగిపోతుంది అనమాట. ఇప్పుడు నేను అదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి రోట్లో నుంచి. సో నెక్స్ట్ ఏం వేస్తానో చూడండి. నెక్స్ట్ ఏంటంటే నేను జీలకర్ర అండ్ మెంతులు ఆయిల్లో కొద్దిగా వేయించుకున్నాను కదండి లైట్గా. ఇప్పుడు వాటిని మెత్తగా నూరుకోవాలన్నమాట. చూడండి, ఇలా జీలకర్ర మెంతులు 2 కలిపి కూడా
మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే ఇది ఆ పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఆ మెంతులు జీలకర్ర ఫ్లేవర్లు అది లేనిదే అసలు ఆ పచ్చడి అనేది ఉండనే ఉండదు. అది వేస్తేనే పచ్చడి, లేకపోతే కాదు అంతే. ఇంకా నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. ఆ జీలకర్ర మెంతులు ఎంత మస్ట్ అండ్ షుడో ఈ వెల్లుల్లిపాయలు కూడా పచ్చడికి అంతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇవి మూడు లేకపోతే ఆ పచ్చడికి ఇంకా టేస్ట్ అనేది లేదు. ఇలా ఈ వెల్లుల్లిపాయల్ని కొద్దిగా కచ్చా పచ్చాగా అలా రోకలి బండతో నలగొట్టుకోవాలి. మెత్తగా నూరుకోకూడదండి. అలా పంటికి అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు. అలా వెల్లుల్లిపాయలు నలగొట్టుకున్న తర్వాత ఈ ఉడకబెట్టుకున్న కలిమెకాయలు ఉన్నాయి కదండి, ఆయిల్లో వేయించుకున్న పల్లీలు, ఇవి వేసుకొని మొత్తం కలిపి కూడా నూరుకోవాలి. చూడండి నేను వీటన్నిటిని కూడా కలిపి ఎలా నూరుతున్నానో, మొత్తం కూడా మెత్తగా మెదిగిపోయే వరకు. సో సేమ్ టమాటీ పచ్చడి లాగానే. సో మనం టమాటీలు కనుక నూరుతుంటే ఆ తోలంతా పైకి లేసి అది మెదగకుండా ఎలా ఉంటుంది, లోపల గుజ్జంతా మెత్తగా మెదుగుతుంది, ఆ పైన తోలంతా కూడా పైకి ఇట్లా తేలుతూ ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే అనమాట. ఆ లోపల గుజ్జంతా మెత్తగా ఉడికిపోయింది, అందులో వేయగానే ఆ రోకలి బండకు తగిలి మెత్తగా అయిపోతుంది, ఆ తోలు మాత్రం పైకి తేలుతూ ఉందన్నమాట. అలా సో దాని మీద అది కొద్దిగా తీసుకోవడానికి అయితే కష్టం అనమాట. సో అలా పైకి వచ్చిందంతా కూడా లోపలికి వేసుకుంటూ అలా మెత్తగా మెదిగే వరకు నేను నూరుతూనే ఉన్నాను. సో చూడండి కొద్దిగా అయితే మెదిగిపోయింది. ఇంకా కొద్దిగా ఆ పైన పీల్ మాత్రము మిగిలిపోయింది అనమాట అక్కడక్కడ, అది కూడా మెదిగే వరకు. సో ఇలా పైనంతా కిందికి అనుకొని మెత్తగా నూరుకుంటున్నాను చూడండి. ఇప్పుడు అలా మెదిగిన తర్వాత కారం అండి, 4 స్పూన్స్ కారం పొడి. ఇదేనండి, ఈ కారం పొడి ఇది నేను ఇందాక మిరపకాయలు దంచుకున్నాను కదా, మిరపకాయలు వేయించుకొని ఆ కారం పొడి అనమాట. సో ఇలా స్పూన్తో నిండా తీసుకోవాలండి. స్పూన్ నిండా తీసుకుంటేనే మనకు ఉప్పు కొలత అనేది అర్థమవుతుంది. ఇలా 4 స్పూన్స్ కారం పొడి తీసుకొని నెక్స్ట్ అలాగే 4 స్పూన్స్ సాల్ట్ తీసుకుంటున్నానండి. సో లాస్ట్ స్పూన్ అయితే కొద్దిగా తగ్గించి వేసుకున్నాను, ఎందుకంటే ఉప్పు కారము సరి సమానం అయితే వేయరు కదా, కొద్దిగా తక్కువగా వేసుకుంటాము. ఒకవేళ ఇది పులుపు కాబట్టి నాకు తెలిసి కారం ఉప్పు ఎక్కువగానే పడుతుంది, అందుకని కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. కానీ సరిపోకపోతే ఇంకొద్దిగా అయితే వేసుకుంటాను, నాకు తెలిసి ఇదే సరిపోతుంది. ఇంకా ఎవరైనా ఇట్లా సరిపోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. అమ్మో కారం ఉప్పు ఎక్కువగా తినము అని అనుకున్న వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు. సో ఇవైతే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా ఆ కారం ఉప్పు మొత్తం కూడా ఇలా పచ్చడికి పట్టే వరకు అలా మెత్తగా నూరుకోవాలి. సో కొద్దిగా గట్టిగా ఉంది కదా, కొద్దిగా లూజ్గా కావడం కోసం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా లూజ్గా వస్తుంది అనమాట పచ్చడి. చూడండి ఆ వాటర్ మొత్తం కూడా అందులో మిక్స్ అయ్యేలాగా ఆ పచ్చడిని మొత్తము ఇలా కలిపేస్తూ ఉండాలన్నమాట. అలా రోకలి బండతో నూరుకుంటూ. చూడండి వాటర్లో కలిసిపోతుంది పచ్చడి. ఇప్పుడు కొద్దిగా ఇందాకట్లాగా కాకుండా ఇప్పుడు లూజ్ అయింది కదా, ఇంకా మనము దీన్ని పోపు పెట్టుకుంటాం కదా తర్వాత. సో ఈ వాటర్లో కలిసి లూజ్ అయింది కదా, ఇంకా ఆయిల్లో కలిసి ఇంకొద్దిగా లూజ్ అవుతుంది అనమాట. అప్పుడు చాలా బాగుంటుందండి ఇంకా పోపు పెట్టుకున్న తర్వాత పచ్చడి. సో ఇది మొత్తము ఇంకా మెదిగిపోయింది. దీన్ని అయితే నేను ఒక వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటాను చూడండి. చాలండి ఆ మాత్రం మెదిగితే, మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగానే ఉంటే బాగుంటాయి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే. అలా బరకగా ఉంటేనే మనం తినేటప్పుడు అలా పళ్ళకు తగులుతూ ఉంటేనే దానికి ఒక టేస్ట్ అనమాట. సో నేను అలా నూరుకొని దాన్ని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా రోటితో అయితే పని అయిపోయింది అనమాట మనకి. ఇప్పుడు స్టవ్తో పని. సో నేను దీన్ని ఎలా పోపేస్తానో చూడండి, మీరు నాతో పాటు వచ్చేయండి కిచెన్లోకి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సరిపడా. సో పచ్చడి అన్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కర్రీస్లో కాకుండా పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనమాట. ఇందులో ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను తాలింపులో, ఇలా తుంచి వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు నల్లగొట్టుకొని వేసుకోవాలండి, అలా అయితేనే దాని ఫ్లేవర్ పట్టేస్తుంది తాలింపుకి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్కి కొద్దిగా కరివేపాకు అండి. సో ఈ కరివేపాకు లేకపోతే దాన్ని ఇంకా తాలింపే అన్నం అనమాట.
కరివేపాకు ఉంటేనే తాలింపు వేస్తాను, లేకపోతే నేను అసలు వెయ్యను. సో నేను మోస్ట్లీ అసలు చెప్పాలంటే నేను ఈ పోపు కోసమే మా ఇంట్లో కరివేపాకు చెట్టు పెట్టుకున్నాను అనమాట. ఇంత ముందు లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుండేది. సో నాకు అంత ఇష్టం అనమాట. ఇప్పుడు దాన్ని నేను తాలింపు పెట్టుకున్నాను కదా, ఈ గిన్నెలోకి తీసుకున్న పచ్చడి మొత్తం కూడా ఆ తాలింపు గిన్నెలోకి వేసుకొని మొత్తం కూడా పచ్చడిలో తాలింపు ఆ పచ్చడిలో మొత్తం రెండు కలిసిపోయేంత వరకు కూడా మంచిగా కలుపుకుంటున్నానండి. చూడండి, ఆ పచ్చడికి మొత్తం కూడా ఆ తాలింపు పట్టేంత వరకు మంచిగా దాన్ని కలుపుకోవాలి. నూనె చూడండి ఎలా పైకి తేలుతుందో. సో అలా కలిపేసిన తర్వాత నేను దాన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంతేనండి, పోపు పెట్టడం అయితే అయిపోయింది. పోపులో ఆ పచ్చడి కలపడం కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. తినేసేయడమే అనమాట. ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు, నేను ఇది వేస్తుంటేనే అడుగుతున్నారనమాట అన్నం అయిందా మరి అని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి, నూనె అంతా పైకి తేలింది. చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. దీని మీద ఇంకా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేస్తే బాగుంటుంది, కానీ పచ్చడి కదా, సో ఏమొద్దులే ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ పచ్చి ఆకులు అని చెప్పేసి, కొద్దిగా నిల్వ ఉండే పచ్చడి కదా తొందరగా అయిపోదు కర్రీలాగా అని చెప్పేసి నేను వేయలేదన్నమాట. మీకు దొరికితే మీరు కూడా చేసుకోండి, ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఇదండి ఈరోజు నా వీడియో. మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.